బ్రహ్మముడి సీరియల్ 2026 జూన్ 25th ఎపిసోడ్ ప్రివ్యూ. బ్రహ్మముడి సీరియల్లో గురువారం నాడు ఇందు చేసిన పనులకు రేఖ కోప్పడుతుంది. ఆఫీస్లో శాలరీలు ఇవ్వడం, ఇంటికి వచ్చాక ఐశ్వర్య సమస్యకు 10 లక్షలు విసిరికొట్టడం, ఇలా తనని అడగకుండా అన్ని పనులు చేస్తుండడంతో రేఖ ఫైర్ అవుతుంది. కానీ ఇందు మాత్రం అమాయకురాలిగా నటిస్తూ ఇదంతా మీ పరువు నిలబెట్టేందుకే చేశాను అని చెప్పడంతో మళ్ళీ రేఖ గుడ్డిగా నమ్మేస్తుంది. రాజు మాత్రం తనకు డబ్బులు ఇవ్వలేదని ఇందు మీద సీరియస్ అవుతాడు. ఉద్యోగులందరికీ శాలరీలు ఇస్తుంది ఇందు. దీంతో వారంతా సంతోషిస్తారు. మా అమ్మ హాస్పిటల్లో ఉంది, డబ్బులు ఎలా కట్టాలా అని అనుకుంటున్నాను. మీరు ఇలా శాలరీ ఇచ్చారు, థ్యాంక్స్ అని ఒకరు, మా పిల్లల స్కూల్ ఫీజుకి ఈరోజే లాస్ట్ డేట్, మీరు ఇలా జీతం ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నారు అని ఇంకొకరు. ఇలా అందరూ ఇందుకి దండం పెడతారు. మరొకరు వచ్చి ఇందు కాళ్ళ మీద పడబోతారు. ఇది మీ కష్టానికి ఇచ్చింది, ఇకపై ఆలస్యం కాదు, 1వ తేదీనే జీతం వస్తుంది. మనం కష్టపడి పని చేయాలి, మనల్ని మనం నిరూపించుకోవాలి, మనం బెస్ట్ అనిపించుకోవాలి, వచ్చిన కాంట్రాక్ట్ని పూర్తి చేయాలి. అందుకోసం మనం ది బెస్ట్గా పనిచేయాలని ఎంప్లాయీస్లో ధైర్యాన్ని, నమ్మకాన్ని నింపుతుంది ఇందు. మరోవైపు ఐశ్వర్యకు సమస్య వస్తుంది. ఆ రాకేష్ గాడు ఏకంగా ఇంటికొచ్చి ఐశ్వర్యను ఎత్తకెళ్లాలని చూస్తాడు. ఇక నువ్వు డబ్బులు ఇవ్వవు, అది నాకు తెలుసు, నిన్ను ఎత్తుకెళ్తే మీ వాళ్ళే చచ్చినట్లు డబ్బులు తీసుకొచ్చిస్తారు అని లాక్కెళ్లేందుకు ప్రయత్నిస్తాడు రాకేష్. మా ఇంటి ఆడపిల్ల మీద చేయి వేస్తావా అని రాకేష్ గారిని 2 పీకుతుంది ఇందు. నా 10 లక్షలు నాకిస్తే నేను వెళ్ళిపోతా అని రాకేష్ అనడంతో అంతా షాక్ అవుతారు. ఏంటి, మా ఐశ్వర్య 10 లక్షలు అప్పు చేసిందా అని భ్రమరం శేషు, ఇలా అందరూ షాక్ అవుతారు. మీ రేఖ ఆంటీ నీకు డబ్బులు ఇస్తూనే ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్పులు చేశామని భూషణ్ అడుగుతాడు. ఇదంతా నిజమేనా అని రేఖ అనడంతో అవును, అప్పు చేశాను అని ఒప్పుకుంటుంది ఐశ్వర్య. వడ్డీతో సహా డబ్బులన్నీ రాకేష్ గాడికి ఇస్తుంది ఇందు. ఆహా, ఏం యాక్టింగ్ చేస్తున్నావని తిరిగి సిగ్గు లేకుండా ఇందునే తిడుతుంది ఐశ్వర్య. అసలు నీకు బుద్ధుందా, ఈ దుగ్గిరాల ఇంటి పరువు తీస్తావా అని ఐశ్వర్యని అపర్ణ తిడుతుంది. ఏంటంటీ మీరేమనడం లేదు, నన్ను తిడుతుంటే అని రేఖతో ఐశ్వర్య అంటుంది. ఏమంటుంది, నా పెంపకం ఈరోజు మనల్ని కాపాడుతోంది, నీ పెంపకం నిన్ను నట్టింట్లో నిలబెట్టింది, ఎవరి దగ్గరో అప్పులు చేసి వచ్చింది, నీకు వీలైతే దానికి మంచి బుద్ధి చెప్పు, మా మీద అరవడం కాదు అని రేఖకి వార్నింగ్ ఇస్తుంది అపర్ణాదేవి. ఎప్పుడేం చేయాలో, ఎవరిని ఏం చేయాలో నాకు తెలుసు అని ఇందుని పక్కకు లాక్కెళ్తుంది రేఖ. వారితో పాటుగా రాజు కూడా వెళ్తాడు. అసలు నువ్వేమనుకుంటున్నావు, నన్ను పక్కన పెడుతున్నావు, నా గురించి పట్టించుకోవడం లేదు. ఆఫీస్లో డబ్బులు వచ్చాక ముందు నా చేతికే కదా ఇవ్వాల్సింది, కానీ నువ్వేం చేశామని ఇందు మీద రేఖ ఫైర్ అవుతుంది. ఆఫీస్లో శాలరీ ఇవ్వకపోతే మనకు కాంట్రాక్ట్ ఇచ్చేవాళ్ళు ఎలా నమ్ముతారు, మీ పరువు పోవద్దనే ఇచ్చానా ఆంటీ అని అమాయకంగా నటించేస్తుంది ఇందు. సరే అది వదిలే, ఇంటికొచ్చాక వాడికి 10 లక్షలు ఇచ్చావని రేఖ అంటుంది. మన ఇంటి ఆడపిల్ల మీద చేయి వేసేసరికి కోపంలో అలా చేశా, నా స్థానంలో మీరున్న అదే చేసేవాళ్ళు అని రేఖతో ఇందు అంటుంది. అక్కడే మీ రేఖ ఆంటీ కూడా ఉంది కానీ ఏం చేయలేదు కదా అని రాజు కౌంటర్లు వేస్తాడు. కామెడీ చేయకు రాజు, రేఖ ఆంటీ దగ్గర డబ్బులుంటే అలానే చేసేదని చెబుతున్నా అని ఇందు కవర్ చేస్తుంది. అయినా మీకు ఐశ్వర్య అంటే ఇష్టమే కదా, తన కోసమే కదా చేశాను అని ఇందు అంటుంది. అసలు ఇదంతా చేసినందుకు నన్ను మెచ్చుకుంటారని అనుకున్నా, మీరు మాత్రం నన్ను తిడుతున్నారు. పర్లేదు, మీరు తిట్టినా నేనేం అనుకోను, కావాలంటే ఈ డబ్బులన్నీ మీరే చూసుకోండి, ఇకపై నేను ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోను, ఈ డబ్బంతా మీరే ఇంటి కోసం ఖర్చు పెట్టండి అని బ్రీఫ్ కేసులో ఉన్న 5 లక్షలు ఇస్తుంది ఇందు. ఆ బ్రీఫ్ కేసుని తీసుకున్న రేఖ కాస్త కూల్ అవుతుంది. నాకు డౌట్, అది అడగాలని అనుకుంటున్నా, నువ్వు అసలు సైన్ ఎలా పెట్టావు అని రేఖ అడిగేస్తుంది. అరే కంగారులో సైన్ పెట్టేశానే అని ఇందు అనుకుంటుంది. సైన్ గురించి నన్ను అడగండి, నేను చెప్తా కదా, సీఈఓ అయిందని నేనే సైన్ పెట్టడం నేర్పించా, కనీసం సైన్ కూడా పెట్టడం రాకుండా వేలిముద్ర వేస్తే మన మీద కాంట్రాక్ట్ ఇచ్చే వాళ్ళకి ఏం నమ్మకం ఉంటుంది, అందుకే నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరీ సైన్ పెట్టడం నేర్పించా అని రాజు కాస్త ఓవర్ చేస్తాడు. అలా రాజు ఒళ్ళో ఇందు కూర్చొని ఉండడం చూసి రేఖ చిరాగ్గా సరే సరే ముందు అక్కడి నుంచి లేచి పక్కన నిల్చో అని ఇందుకి చెబుతుంది రేఖ. థ్యాంక్స్ రాజు, పెద్ద ప్రమాదం నుంచి తప్పించామని ఇందు అంటుంది. నువ్వు మాత్రం నా సమస్యని అర్థం చేసుకోవడం లేదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న డబ్బులు కావాలని చెబితే మాత్రం ఇవ్వడం లేదు, డబ్బులన్నీ రేఖ చేతిలో పెట్టి వచ్చావు, నేను పేమెంట్ అడిగితే మాత్రం అమాయకంగా ఫేస్ పెట్టి పరిస్థితి చూస్తున్నావు కదా, డబ్బులు లేవని అంటావు అని ఇందు మీద రాజు సీరియస్ అవుతుంటాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.